27 మంది శవాలు అక్కడ ఛత్తీస్గఢ్ వాళ్ళందరివి కూడా ఇచ్చేసి ఆంధ్ర తెలంగాణ శవాలను మాత్రం ఆపేశారు. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కుటుంబాలు, ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి కుటుంబాలు ఎంత ఎదురు చూస్తుంటాయో, మా వాళ్ళు వెళ్ళారు, శవాలను తీసుకొని వస్తారు, ఆఖరి చూపు చూసుకోవచ్చు అని. ఇంటి దగ్గర వీళ్ళు ఎదురు చూడటమే కాకుండా అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళ మొహాలు కూడా వాళ్ళకు చూపించలేదు. రాకేష్ వాళ్ళ కుటుంబం మరుసటి రోజే వెళ్ళిపోయారు, తెలిసిన మరుసటి రోజే వెళ్ళిపోయారు, అదే రోజే వెళ్ళిపోయారు, ఎన్కౌంటర్ జరిగిన నెక్స్ట్ డే. అప్పటి నుంచి కూడా రాకేష్ మొహము వాళ్ళ నాన్నకు చూపించలేదు. నిజంగా తర్వాత సంగీత వాళ్ళకి అసలు విషయమే తెలియదు. మిత్రులు ఆమెతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు అంతా కలిసి ఈమె సంగీత లాగా ఉంది, ఒకప్పుడు కలిసి పనిచేసింది, ఇక్కడ ఉండింది, హైదరాబాద్లో పనిచేసింది అని ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత వాళ్ళ ఊరు ఏదో కూడా తెలియలేదు. అదే మిత్రులు మళ్ళీ వీళ్ళు అంతా అనుకొని ఏదో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దగ్గర ఊరు అని అన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొని ఆ కుటుంబాన్ని అక్కడ నుంచి పంపించి ఆ ఫోటో చూస్తే వాళ్ళు కూడా ఈమె మా చెల్లిలాగా లేదు అని అన్నారు. అంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. తను నిజంగా హైదరాబాద్లో ఉండి పనిచేసినప్పటి ఫోటోకి ఇప్పుడు చనిపోయి ఉన్నప్పటి ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది. అది వాళ్ళు గుర్తుపట్టలేదు. బహుశా వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే అక్కడికి వెళ్ళి చూసి గుర్తుపట్టి తెచ్చుకోగలుగుతామేమో అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. తర్వాత నంబాల కేశవరావు వాళ్ళది కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, ఒక్కసారి కూడా మేము మా తమ్ముడిని చూడలేదు, ఒకసారి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ఒక 5 నెలలు జైల్లో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మేము చూడలేదు అని అన్నారు. చనిపోయిన తర్వాత కనీసం ఇన్ని సంవత్సరాలకి ఆయన అన్నాడు, నా పిల్లలకి మా తమ్ముడిని చూపించుకుంటాము, మా బ్రదర్ని అని అనుకున్నాను, అందుకోసమే తీసుకెళ్తానని. కనీసం పిల్లలు కాదు కదా, ఆయన ఆఖరి చూపు చూడలేదు. ఇట్లా చూడకుండానే, కుటుంబాలకి ఇవ్వకుండానే, వెళ్ళినటువంటి కుటుంబాలకి ఏ విషయమూ చెప్పకుండా, నువ్వు నిజంగా చంపేటప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఈ శవాలను ఏం చేయాలి అని. అందుకోసమని ఇక్కడ చూడండి, నంబాల కేశవరావు మొహము ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ లేదు, ఎంత ఫ్రెష్గా ఉందో. కానీ ఛాతి దగ్గర నుంచి కిందికి మనం చూసామా, అది బాగానే ఉందా, ఆ బాడీ బాగానే ఉందా తెలియదు మనకి. ఎన్ని హింసలు పెట్టారో తెలియదు, అసలు అవయవాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆ బాడీని మనకి ఇవ్వకుండా కాల్ చేయడానికి గల కారణాలు అవి. వాళ్ళు చంపేటప్పుడే డిసైడ్ అయ్యి అన్ని హింసలు పెట్టి చంపేశారు. చంపిన తర్వాత ఆ కుటుంబాలకి శవాలను ఇవ్వకుండా ఉండడం కోసం ఇస్తే నిజాలు తెలుస్తాయి. కాల్చడము అని అంటే అక్కడ శవాలను మాత్రమే కాదు, నిజాన్ని కాల్చేశారు, సత్యాన్ని చంపేశారు అంటారు కదా, చంపేశారు, కాల్చేశారు. అట్లా వాళ్ళు డిసైడ్ అయ్యే చంపారు కాబట్టి కుటుంబాలు అక్కడ 3 రోజులుగా 4 రోజులుగా చివరి వరకు ఉన్నా కూడా ఇవ్వకుండా చూపించకుండా కాల్చేశారు. కళ్ళ ఎదుటే బిడ్డల శవాలు కాలిపోతుంటే ఎట్లుంటుంది వాళ్ళకి, ఎంత ఆశగా వెళ్ళి ఉంటారు. ఏమీ చేయలేకపోయామనిపిస్తుంది. చనిపోయిన తర్వాత శవాల కుటుంబాలకు అప్పగించడంలో మనం చాలా ఫెయిల్ అయ్యామనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఫెయిల్యూర్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా, ఇంకా ఏ కుటుంబం కూడా ఇలాంటి కడుపుకోత లేకుండా, ఆఖరి చూపు శవానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా, ఆ కుటుంబానికి కొన్ని హక్కులు ఉంటాయి కదా, ఆ కుటుంబం ఆ శవాన్ని ఎట్లా ఖననం చేసుకోవాలో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి, ఆ శవానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులన్నిటిని మనం గుర్తించాలి, గుర్తు చేయాలి ప్రభుత్వానికి అనేది గుర్తు చేస్తూ, ఇంకొకసారి ఇలాంటి తల్లిళ్ళు ఇలాంటి కడుపుకోత ఉండకుండా మన వంతు కృషిగా మనం చేయాలి. ఇప్పటి వరకు మనం చేసిందైతే చాలా తక్కువ. ఇప్పుడు కనీసం నిజంగానే వేదిక తరపు నుంచే అన్ని జిల్లాల్లోనూ పిలుపునివ్వాలి, రాస్తా రోకోల, ధర్నాల లేదా మీటింగ్ల ఏం చేస్తారనేది అన్ని జిల్లాల నుంచి, మండల కేంద్రాల నుంచి, అంటే కింది స్థాయి నుంచి కూడా
ఒక స్ట్రగుల్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇందిరా పార్క్ వైపు ఒకటి ఏమన్నా ధర్నా కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది. అట్లనే ఇదే కాకుండా కోర్టు అదే జ్యుడిషియల్ ద్వారా కూడా దాన్ని ఇంకా జరగనివ్వకుండా నిజంగానే అమ్మ కానీ నిలబడితే అమ్మ కడుపు కోత ఇంకొక తల్లికి లేకుండా చేయొచ్చు. నా కొడుకు వాడిని నాకు ఎట్లాగూ ఇవ్వలేదు, కనీసం నాలాగా ఇంకొక తల్లి కడుపు కోత ఉండొద్దని నేను కోరుకుంటున్నా. కోర్టు వాళ్ళు నన్ను నా కోరికని మన్నించాలి అని చెప్పనేసి అమ్మ తరపున ఒక పిటిషన్ కూడా వేయించి ఇంకొకసారి ఇట్లా జరగకుండా శవాలను ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటట్లుగా మన వంతు కృషి మనం చేయాలి అనేది నేను చెప్తూ అమరులకు జోహార్లు చెప్తూ ముగిస్తున్నా.